నా పేరు గిరిబాబు. మధు పార్క్ అపార్ట్మెంట్లో బి బ్లాక్లో ఉంటాను. సార్ చెప్పండి సార్, మరి ఇప్పుడు గ్రామ సభ నిర్వహించడం అనేది జరిగింది. కేవలం మధు పార్కుకు సంబంధించి పబ్లిక్ని అందరినీ గ్యాదర్ చేసి అధికారులు ఇక్కడ తీసుకొచ్చారు. మరి ఈ గ్రామ సభలో ఏం జరిగింది, ఏమంటున్నారు అధికారులు? సార్ గ్రామ సభలో మాకు ఆల్రెడీ 2 days బ్యాకే వచ్చింది నోటీసు. అయ్యా నోటీస్ కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఫాలో అవ్వలేదు. 15 days బ్యాక్ ఇవ్వాలి నోటీసు. 2 days బ్యాక్ ఇచ్చి మండే కల్లా 11 కల్లా రమ్మన్నారు. సరేలే ఇప్పుడు ఈయన ఆర్డీఓ గారు మనకు తగిన ఆన్సర్లు చెప్తారు. గ్రామ సభ అంటే ఏంటి, మెయిన్ మోటివ్ అండి మన అడిగే ప్రశ్నలకి అక్కడ వాళ్ళు అధికారులు ఆన్సర్ చేయాలి. కానీ ఇక్కడ కండిషన్ ఎలా ఉందంటే అడుగుతున్నారు, మైక్ ఇచ్చి మీరు అడగండి మేము సమాధానం చెప్తానంటున్నారు. మొత్తం మైక్ ఇచ్చి అడిగేసరికి మీరు రిటర్న్గా రాసివ్వండి మేము మీకు ఆన్సర్ చేస్తామని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారండి. మేము ఎంత ఎమోషనల్, మేము ఇంచుమించు 150 మంది వచ్చాము ఇక్కడికి. 150 మంది వచ్చినప్పుడు ఇది ఎలా ఉందండి, సమాధానం చెప్తేనే మీరు గ్రామ సభ పెట్టాలి. అంతేగాని ఇది మాకు ఇది చిన్నపిల్లల ఆటలు కాదు కదండి. ఇది కోట్ల మా యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. ఇది అంతా మాకు ఆర్డీఓ గారు చెప్పిన సమాధానం మాకు అసలు ఎక్కడా కూడా మాకు నచ్చలేదు. మేము అందుకే అక్కడ కొద్ది రసభాసగా జరిగింది అక్కడ సదస్సు. మేము ఎవరో కూడా అంగీకరించలేదు ఈ గ్రామ సభ. కాదు రైట్. మరి ఇక్కడ మీకు నోటీస్ పంపించిన నోటీసులో ఏముంది, ఏమన్నా మీ ల్యాండ్ విలువను ఏమన్నా రాసింది ఉన్నదా? ఇక్కడ నుంచి తప్పకుండా ఈ డేట్ నాడు ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా చెప్పిర్రా? ఈ సభలో అది జరగకుండానే రసభాస జరిగింది అని చెప్తున్నారు. మరి ఎందుకు పెట్టినట్లనంట, మరి మీరు ప్రశ్నించలేరా? సార్ ఇప్పుడు 60 days అయిపోతుందండి. మాకు ఇనిషియల్ నోటీస్ February 11th ఇచ్చారు కదా, ఇప్పుడు 60 days అయిపోతుంది. మరి ఎందుకు పెడుతున్నారో గ్రామ సభ అనేది నాకు క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇక్కడ మా దాంట్లో కూడా మధు పార్క్ అని రాయలేదు మాకు ఇచ్చిన నోటీసులో. మాకు ఇచ్చిన నోటీసులు ఏం రాశారంటే అదే గాంధీ సరోవర్ అన్నారు. గాంధీ సరోవర్ లేదేమో సీఎం గారు చెప్తారు, అక్కడేమో టెంపుల్స్ కడతా అని చెప్తారు. మరి ఏమో వీళ్ళేమో నోటీస్ ఏమో గాంధీ సరోవర్ కింద ఇచ్చారు. మాకు ఇచ్చింది ఏంటంటే 10.34 acres మేము అనుకునే ఇది మాది కూడా ఉంది కదా అని చెప్పేసి మేము మళ్ళీ వీళ్ళు కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఫిజికల్ కాపీ మాకు పంపించారు, శనివారం పంపించారు మాకు. కానీ దానిపైన సిగ్నేచర్ ఎక్కడ ఉంది, 30/3 అని ఉంది. మాకు వచ్చిందేమో మొన్న వచ్చింది. మాకు వీళ్ళకి క్లారిటీ లేదండి, వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ లేదు, ఏమీ లేదు. వీళ్ళకి మేము అడిగే ప్రశ్నలకి అసలు జవాబు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏమి ఇస్తారు, ఏం చేస్తారు, మీరు అక్కడ ఏం కడతారు, ఇప్పుడు అక్కడ కట్టింది కూడా బఫర్ జోన్లో అవుతుంది కదా, మమ్మల్ని 0 value ఎందుకు చేశారు, ఇవన్నీ ప్రశ్నలు అడిగేసరికి మీరు రిటర్న్గా ఇవ్వండి మేము సమాధానం చెప్తాము అని అంటున్నారు అంతే అధికారులు. మరి ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అంటుండే కదా, కొత్త పాయింట్ కొత్త సెట్ తెచ్చినాము, వేసుకోవాల్సిన వాళ్ళు వేసుకోవాలి, కాదనుకున్న వాళ్ళు వాళ్ళ కర్మ అని చెప్తున్నాడు కదా. మొన్న రీసెంట్గా మేము నిరాహార దీక్ష చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, మీ కొత్త షర్ట్ మీకు ఇవ్వట్లేదు, పక్కన వేరే ఆర్మీ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పారు. అప్పుడు మేము చాలా ఆనందపడ్డాం. దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా అని చాలా నమస్కారం చేసి ఆయనకి పాలాభిషేకం కూడా కొంతమంది చేశారు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి. కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మాట మార్చి మళ్ళీ గ్రామ సభ, మళ్ళీ గాంధీ సరోవర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఎవరికి ఉంది, మాకు లేదా, అసలు ప్రభుత్వానికి లేదా, యంత్రాంగానికి లేదా, క్లారిటీ అనేది మిస్ అవుతుంది ఇక్కడ. మరి ఎట్లా చూస్తారు దీన్ని, ఎట్లా చూస్తారు మీరు? అంటే మీరు కానీ ఒప్పుకోకపోతే అదంతా 0 value అవుతుంది అని చెప్పేసి నిండు అసెంబ్లీలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన వార్తలు మనం విన్నాం కూడా చూసినాం కూడా. మరి ఏంది మరి మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు గ్రామ సభ అన్నారు, మళ్ళీ ఇలాంటి గ్రామ సభలు మళ్ళీ పెడతారా, లేకుంటే ఇదే చివరిగా అనుకుంటున్నారా మీరు? మేము ఆర్డీఓ గారు ఎంత తెలివైన వాళ్ళనే, మేము కూడా ఇంకా తెలివైన వాళ్ళు అండి. మేము అందుకే మేము ఓవరాల్గా వీళ్ళు చెప్పరని తెలుసు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ మేము చాలా అంత ముందు కూడా చూసాం. అంత ముందు కూడా నేను ఒకసారి వచ్చి చూశాను, అన్నీ కూడా రిటర్న్ అని. అందుకే మేము రిటర్న్ డాక్యుమెంట్ లీగల్ ఎవిడెన్స్తో వచ్చి మొత్తం వాళ్ళ చేత సిగ్నేచర్ కూడా పెట్టించుకున్నాం. మీరు అవసరమైతే జూమ్ చేసుకోండి, సిగ్నేచర్ పెట్టుకున్నాం. దీన్ని ఎక్కడ చేయాలో మాకు తెలుసు. దయచేసి ఇప్పటికైనా కూడా నీకు విరమించుకుంటే నిజంగా మేము నిజంగా దండం పెట్టుకుంటాం. మేము రేవంత్ రెడ్డి గారు కానీ మన అధికారులు ఆర్డీఓ గారు కానీ అందరికీ దండం పెట్టుకుని మేము నమస్తే చెప్పేసి వెళ్ళిపోతాం మేము. రైట్. చివరిగా మరి ఏంది మీ కార్యాచరణ ఏంటి? ప్రభుత్వం కాదుకూడదు అని చెప్పేసి ఇలాంటి నిర్ణయం మొన్నటిదాకా గాంధీ సర్వర్ అనేది కొంచెం లేదు అన్నట్లనే మాట్లాడినా, మళ్ళీ ఈరోజు మీకు ఆర్డీఓ పిలిపించి అక్కడ ఆ విగ్రహం పెట్టాల్సింది అన్నట్లు మాట్లాడిండు అని చెప్పేసి మీరే చెప్తున్నారు, గాంధీ సర్వర్ అని చెప్తున్నారు. మరి ఏంది మరి పరిస్థితి? అన్నీ మధు పార్క్ని ఎన్నుకోవడం అనేది జరిగింది ప్రభుత్వం కూడా. అంటే విగ్రహం గురించి అయితే చెప్పలేదండి ఆర్డీఓ గారు. అంటే ఆర్డీఓ గారు ఏంటంటే మమ్మల్ని ప్రశ్నలు అడిగారు, మీకు ఏమున్నాయని. ప్రశ్నలు జరిగితే ఏమనుకుంటాం, జవాబు చెప్తారు అనుకుంటాం. ఆయన జవాబు ఏం చెప్తున్నాడంటే మీకు రిటర్న్గా రాసివ్వండి నేను జవాబు చెప్తాను ప్రతి ఓళ్ళకి అని చెప్తున్నాను. మేము ఆల్రెడీ అంత ముందు రాసాం. ఇక్కడ మాత్రం విగ్రహం రిలేటెడ్ ఏం అనలేదు. అసలు గాంధీ సరోవర్ అని అంటున్నాడు తప్ప ఆయన. మరి గాంధీ సరోవర్ అంటే గాంధీ విగ్రహం అదే. మరి సీఎం రేవంత్ రెడ్డి గారేమో ఆయనేమో ఇది ఈ టెంపుల్స్ అన్నారు, ఓంకారేశ్వర్ అంటున్నారు, నెక్స్ట్ ఏమో మసీద్ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. మరి ఇద్దరికి ఆర్డీఓ గారికి మరి రేవంత్ రెడ్డి
గారు ఇద్దరు మాట్లాడుకోలేదా ఏంటో క్లారిటీ లేదని ప్రస్తుతం. గవర్నమెంట్ క్లారిటీ ఉందా లేదా ఈ ప్రాజెక్ట్ మీద అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపిఆర్ వచ్చిన తర్వాత మేము ఏదైనా కూడా చూస్తామండి. మేము డిపిఆర్ ఇవ్వట్లేదు వీళ్ళకి, అక్కడ ఏం కడతారో కూడా క్లారిటీ లేదు గవర్నమెంట్కి. లీగల్గా వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? మరి వెళ్ళాలనుకుంటున్నారా మీరు? ఏంది పరిస్థితి? మరి రోజు ఇట్లా దినదినం గండంగా మారిపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపుగా 2 నెలల నుంచి కూడా మధు పార్క్ చుట్టే తిరుగుతుంది ఈ కథ అంతా. దీన్ని ఎట్లా చూస్తారు? లేదండి, కంపల్సరీ మేము అల్టిమేట్గా మాకు ఏదైనా కూడా కోర్ట్ ఆఫ్ లాలో ఛాలెంజ్ చేస్తాం కంపల్సరీ. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఒక్క నిర్ణయం మీద కూడా స్టెబిలిటీ లేకుండా అది ఇదంటారు, గాంధీ సరోవర్ అంటారు, ఓంకారేశ్వర్ అంటారు, గాంధీ సరోవర్ లేదు, మీ అపార్ట్మెంట్ అవసరం లేదన్నారు, ఎవరు అడిగారని అన్నాను. మళ్ళీ మాకు గ్రామ సభ నోటీస్ పంపించారంటే ఎక్కడ క్లారిటీ లేదండి. నేను రాష్ట్ర జనాలు కూడా చెప్తున్నాను, దయచేసి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఇప్పుడు ఏదైతే కమిటీ ఫామ్ అయిందో బట్టి విక్రమార్క గారు కానీ, మొత్తం మన పొన్నం ప్రభాకర్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ నమస్కారం చేస్తున్నాను. దయచేసి మీకైనా క్లారిటీ ఉందా లేదా అనేది మా యొక్క ప్రశ్న. ఆర్డీఓ గారు కూడా అదే అడిగాము, ఆర్డీఓ గారు కూడా సరైన క్లారిటీ జవాబు ఆయన దగ్గర నుంచి మాకు అందలేదు. ఏం జరిగింది మేడం? మరి ఇక్కడ ఏమంటున్నారు? ఇప్పుడు గ్రామ సభకు రావాలి మధు లేదండి, ఇప్పుడు గ్రామ సభకి పిలిచారు, అందరూ లీవ్ పెట్టుకుని వచ్చాము, అందరూ జాబ్ చేసుకునే వాళ్ళమే, అందరూ లీవ్ పెట్టుకుని వచ్చాము. కానీ వాళ్ళు క్లారిటీ అనేది లేదు. సో ఇప్పుడు కొంతమంది మాట్లాడారు, ఇప్పుడు లేదు అంటున్నారు. కొంతమంది మాట్లాడారు, ఓకే తర్వాత మాట్లాడదాం అంటున్నారు. సో అందరికీ చాయిస్ అనేది ఉండాలి మాట్లాడడానికి. దాని గురించి క్లారిటీ మిస్ అవుతుంది. అక్కడ గవర్నమెంట్ చెప్పారు, మొన్న సీఎం గారు కూడా చెప్పారు, కానీ ఏమి ఇస్తారన్న క్లారిటీ ఉండాలి, ఏమైనా ఉండాలి. ఆ క్లారిటీ ఉంటేనే కదా. నిండు అసెంబ్లీలో కూడా చెప్పిండు కదా, ఇంతకంటే మంచి ఇల్లు కట్టిస్తాం, ఏమి ఇస్తాం, మంచి ఇల్లు కట్టిస్తాం. 3 ఆప్షన్స్ మా ముందు పెట్టారు. ఏం పెట్టారు? ఎక్కడైనా ల్యాండ్ చూసుకుంటే మేము మీకు ఫుల్గా చేసిన తర్వాత ఇస్తామన్నారు. ఇంకొకటి ఎక్కడైనా అపార్ట్మెంట్లో ఎక్కడైనా ఉంటే అది ఇస్తామని చెప్పారు. లేదంటే 1 టైం సెటిల్మెంట్ టైప్లో. కానీ ఏది అనేది క్లారిటీ లేదు దాంట్లో. మేము ఇది ఇస్తున్నాం మీకు అని ఎక్కడైనా చెప్పారా? ఇస్తాము, మీకు అన్యాయం చెయ్యము అనే చెప్తున్నారు. సో క్లారిటీ ఉంటే మాకు కూడా మేము ఉద్యమం చేయాలా, లేకపోతే గవర్నమెంట్ ఏం చెప్తోంది అనేది మేము కూడా చూడాలి కదా. అది క్లారిటీ మిస్ అవుతుంది. ఫస్ట్ గవర్నమెంట్ ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. దాదాపుగా ఇప్పుడు మధు పార్క్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయి మేడం? 425. ఐఎమ్ వన్ ఆఫ్ ద ల్యాండ్ ఓనర్ ఆల్సో. నేను అంటే ఇప్పుడు మీ ఎక్స్పెండ్ ఎట్లా ఏ విధంగా ఉంది? మరి ఏమనుకుంటున్నారు? అంటే మ్యాక్సిమం గవర్నమెంట్కు సహకరించాలనుకుంటున్నారా, లేదు మేము సహకరించడము అంటే నేను చెప్పేది మీకు అదే చెప్తున్నాను. గవర్నమెంట్ మేము ఇది ఇస్తాము చెప్తున్నారు, ఆప్షన్స్ ఇస్తున్నారు, మీకు అన్యాయం చేయమని ప్రతి చోట చెప్తున్నారు సీఎం గారు. కానీ ఇది ఇస్తున్నాం మీకు అని అనేది ఎక్కడా లేదు. మీకు అన్యాయం చేయమని బట్టిగా చెప్తున్నారు. మహిళా దినోత్సవం రోజు చెప్పిండు కదా, కొత్త పాయింట్ కొత్త సెట్ తెచ్చిస్తున్నా, కొంతమంది వేసుకోవాలి అంటే వేసుకున్న వాళ్ళు బాగుంటారు, వేసుకున్న వాళ్ళు వాళ్ళ కర్మ అంటున్నాడు. మరి అదే మాకు అర్థం కావట్లేదండి. ఇది వరకు అది బఫర్ జోన్ కాదు అన్నారు. మేము ట్యాక్స్లు పే చేస్తున్నాం కదా, కొన్ని మేము పే చేయట్లేదు అంటలేదు. మేము ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ పే చేస్తున్నాము, కరెంట్ బిల్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి మాది బఫర్ జోన్. పోనీ మీరు అది కాదు 13 నుంచి బఫర్ జోన్ అనుకున్నప్పుడు మీరు ట్యాక్స్ ఎందుకు కట్టించుకున్నారు? మీనింగ్లెస్. మరి దాని విలువ ఎంత ఉండబోతున్నది? అంటే ఇప్పుడు మీ ప్లాట్ ఉంది, మీ ప్లాట్ విలువ ఎంత? అప్పుడు గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు? మా ఫ్లాట్ విలువ అనేది కాదు, ఏరియా విలువను బట్టి ఉంటుంది. అవునా కదా? మీకు ఏరియా ఇప్పుడు కోకాపేట ఉంది, ఎంత ఉండింది ఎకరా అనేది? మాది కూడా మెయిన్ రోడ్ మీదే కదా ఉండింది. ఇక్కడ నుంచి మాకు ఎయిర్పోర్ట్కి 15 మినిట్స్, వారర్కి 15 మినిట్స్, దేనికైనా చూసుకొని అంతే ఉండింది మాకు. సో దాన్ని బట్టి ల్యాండ్ వాల్యూ ఎంత ఉన్నది అనేది మీ అందరికీ తెలియని విషయం కాదు. మరి చివరిగా చెప్పండి, అక్కడ బాధితులు ఒప్పుకోనకపోతే దాన్ని జీరో వాల్యూ చేస్తాము అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇండైరెక్ట్గా ఆయన బ్లాక్మెయిలే చేస్తారు. ఆ విషయంలో మట్టుగా ఆయన బ్లాక్మెయిలే చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. మీకు జీరో వాల్యూ అంటే మేము ఏమైపోతామండి? మేము ఏమీ ఫ్రీగా వచ్చింది కాదు, మాకు కొనుక్కుని వచ్చాము. మేము ఫ్రీగా మేము ఇట్లా అలా వచ్చేసింది కాదు. మాకేమీ గవర్నమెంట్ ఫ్రీగా స్కీమ్లో ఇచ్చింది కాదు. ఒకప్పుడు ఇక్కడ ఉండిపోండి అని ఇచ్చింది కాదు. ఇంకొకటి ఏంటంటే మాది వచ్చి కోర్టులోకి వెళ్ళి కోర్టులో నుంచి గెలుచుకుని వచ్చాను ల్యాండ్ మాది యాక్చువల్గా. మరి ఆ రోజునే పోయేది కదా మాది. థ్యాంక్ యూ సో మచ్.